హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను చంపింది మీ నాన్నే మహి అని మ్యాడీతో నిజం చెప్పేసిన పార్వతి ఆత్మ. అసలు ఏం జరగబోతుంది? పార్వతి ఆత్మ మ్యాడీని కలవడం ఏంటి తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే చిన్నీని ఇంట్లో నుండి గెంటేస్తూ ఉంటే మ్యాడీ అడ్డుకుంటాడు. చిన్ని ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. నిజాలు తేల్చే వరకు చిన్ని ఇక్కడే ఉంటుంది అని మ్యాడీ మాట్లాడుతూ ఉంటాడు. నిజానికి మ్యాడీ తన సొంతంగా మాట్లాడడం లేదు. మ్యాడీకి కావేరి ఆత్మ ఆవహించి అలా మాట్లాడుతూ ఉంటాడు. చిన్ని గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటే నాగవల్లి, దేవా, లోహి, శ్రేయ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. చూడండి, చిన్ని ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది అని అనగానే ఇక దేవా, ఏంటి నాన్న, మీ అమ్మని చంపిన హంతకురాలు కూతురు మన ఇంట్లో ఎలా ఉంటుంది అని అనగానే, నాన్న, అమ్మని చంపింది ఎవరో త్వరలోనే నేను తేలుస్తాను. నిజంగానే చిన్ని వాళ్ళ అమ్మే అమ్మని చంపింది అని రుజువైతే అప్పుడు నేనే చిన్నిని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాను. అప్పటి వరకు చిన్నిని ఎవ్వరూ ఏమీ అనొద్దు అని మ్యాడీ చాలా కోపంగా మాట్లాడేసరికి ఇక నాగవల్లి కూడా, సరే నాన్న, నీకు జరగకుండా ఈ ఇంట్లో ఏదీ జరగదు. నువ్వు చెప్పినట్టే నిజాలు తేల్చే వరకు చిన్ని మన ఇంట్లోనే ఉంటుంది. దీనికి మేమంతా ఒప్పుకుంటున్నాం అని నాగవల్లి చెప్పగానే దేవా, లోహి, శ్రేయాలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. తొందరలోనే అసలు నేరస్తులు ఎవరో పట్టుకొని శిక్ష అనుభవించేలా చేస్తాను అని చిన్ని దగ్గరికి వెళ్ళి, చిన్ని, ఈరోజు నుండి మీ అమ్మ నిర్దోషి అని నిరూపించడానికి నువ్వు ఒక్కదానివే ఇన్ని రోజులు కష్టపడ్డావు. కానీ ఈరోజు నీకు నేను తోడుంటాను. మీ అమ్మని నిర్దోషి అని నిరూపించడమే కాదు, అసలు మా అమ్మని ఎవరు చంపారు, అన్యాయంగా మీ అమ్మని జైలుకి ఎవరు పంపించారో తేల్చి వాళ్ళ అంతు చూస్తాను అని మ్యాడీ చాలా కోపంగా అంటూ ఉంటే దేవాకైతే చాలా చెమటలు పడుతూ ఉంటాయి. పద చిన్ని అని మ్యాడీ చిన్ని చెయ్యి పట్టుకొని చిన్నిని గదిలోకి తీసుకెళ్తూ ఉంటాడు. అది చూసి నాగవల్లి, దేవాలు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక దేవా అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇదేంటి, మ్యాడీ ఇలా రివర్స్ అయ్యాడు, చిన్ని గురించి వాళ్ళమ్మ గురించి ఇలా మాట్లాడుతున్నాడేంటి అని దేవా అయితే చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇక నాగవల్లితో, ఏంటి నాగవల్లి, నువ్వు చేసింది నాకేం నచ్చలేదు. మ్యాడీ ఏదో తెలియక ఆ చిన్నిని ఇక్కడే ఉండమని చెప్తే నువ్వు ఎలా ఒప్పుకుంటావు అని అనగానే, ఒప్పుకోక తప్పలేదు బావా, నువ్వే చూసావు కదా మ్యాడీ చిన్ని గురించి ఎలా మాట్లాడుతున్నాడో అని అనగానే, మరి ఎలా నాగవల్లి అని అంటూ ఉంటే, నాకు ఈరోజు ఒక విషయం బాగా అర్థమైంది బావా అని అంటుంది. ఏంటి నాగవల్లి అని దేవా అడగగానే, ప్రాణం ఉన్నంత వరకు ఆ చిన్ని ఈ ఇంటిని, మన మ్యాడీని వదిలి వెళ్ళదు బావా అని అనగానే ఇక దేవా షాక్ అయిపోతాడు. ఏంటి నాగవల్లి అని అంటూ ఉంటే, అవును బావా, ఆ చిన్ని ఈ ఇంటిని బ్రతికుండగా వదిలి వెళ్ళదు. అందుకే ఆ చిన్నినే చంపేయాలి. అప్పుడే మన ఇంటికున్న పీడ విరగడవుతుంది అని అనగానే దేవా షాక్ అయిపోతాడు. అంటే అని అనగానే, అవును బావా, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ చిన్నిని లేపేయాలి. అప్పుడే మనం ప్రశాంతంగా ఉంటాం. మీరు అదే పనిలో ఉండు బావా అని నాగవల్లి చెప్పగానే ఇక దేవా అయితే చాలా సంతోషపడతాడు. ఈ మాట కోసమే నాగవల్లి నేను ఇన్ని రోజులు ఎదురు చూసేది. ఆ చిన్నిని లేపేస్తే మనకి సగం ప్రాబ్లమ్స్ పోతాయి. మనోళ్ళని అదే పనిలో ఉండమంటాను అని దేవా అంటూ ఉంటాడు. ఇక మ్యాడీ చిన్నిని గదిలోకి తీసుకెళ్ళగానే ఇక చిన్ని అయితే మ్యాడీ వైపే ప్రేమగా చూస్తూ ఉంటుంది. అప్పటికే మ్యాడీకి ఆవహించిన కావేరి ఆత్మ వదిలిపోతుంది. ఇక మ్యాడీ చిన్ని వైపు
చూసి ఏంటి అలా కొత్తగా చూస్తున్నావు అని అనగానే, మ్యాడీ ఇన్ని రోజులు ఏమో అనుకున్నాను కానీ నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో ఈరోజు అర్థమైంది అని చిన్ని అంటూ ఉంటే మ్యాడీకి ఏమీ అర్థం కాదు. ఏమర్థమైంది అని అనగానే, ఇందాక అందరి ముందు నువ్వు మాట్లాడిన మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను మ్యాడీ. నువ్వు నన్ను ఎంతలా ప్రేమిస్తున్నావో నాకు ఈరోజే అర్థమైంది అని అంటూ ఉంటే మ్యాడీకి ఏమీ అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నావు చిన్ని, నేనేమన్నాను అని అనగానే, అదే మ్యాడీ నువ్వే చెప్పావు కదా చిన్నిని నేను ప్రాణంగా ప్రేమించాను. ఇప్పుడు ఇంట్లో నుండి నేను వెళ్ళిపోయాక చిన్ని వాళ్ళమ్మ ఏ తప్పు చేయలేదని రుజువైతే అప్పుడు పరిస్థితి ఏంటి అని ఇంట్లో వాళ్ళందరితో చాలా వార్నింగ్ ఇస్తున్నట్లు మాట్లాడావు. నీ మాటలకి నన్ను ఇంట్లో నుండి వెళ్ళిపోకుండా ఎవ్వరూ ఏమీ అనలేరు అని అంటూ ఉంటే ఇక మ్యాడీకి ఏమీ అర్థం కాదు. నాకేం అర్థం కావట్లేదు చిన్ని, నేనేమన్నాను, మమ్మీతో డాడీతో అంత సీరియస్గా మాట్లాడానా అని అనగానే, ఏంటి మ్యాడీ ఇంకా జోక్ చేస్తావేంటి, నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా, నిన్ను వదిలి వెళ్ళాల్సి వస్తుందేమోనని ఎంతో బాధపడ్డాను. కానీ ఆ దేవుడి దయ వల్ల నువ్వే నన్ను ఇక్కడ ఉండమని చెప్పావు అని అనగానే, నేను చెప్పానా అని మ్యాడీ అంటాడు. నువ్వే చెప్పావు మ్యాడీ, అందరి ముందు చిన్ని నిజానిజాలు బయటపడేంత వరకు ఇక్కడే ఉంటుందని చెప్పావు కదా అని ఇక చిన్ని అంటూ ఉంటే మ్యాడీకి ఏమీ అర్థం కాదు. ఇక చిన్ని, మ్యాడీ నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను, ఉండు నీకు ఇష్టమైన స్వీట్ చేసి తీసుకొస్తాను అని చిన్ని అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక మ్యాడీకి ఏమీ అర్థం కాదు. అసలు ఏం జరిగింది, నేను ఇంట్లోకి వచ్చేసరికే చిన్ని ఇంట్లో నుండి బయటికి ఎంటేస్తూ ఉంటే చిన్నిని పట్టుకున్నాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకేం అర్థం కావట్లేదు. చిన్ని ఏమో నేను తన గురించి వాళ్ళమ్మ గురించి గొప్పగా చెప్పానని మాట్లాడుతుంది. అసలు ఏం జరుగుతుంది అని మ్యాడీ కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే చిన్ని గుడికి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటే అప్పుడే ప్రమీల, ఎక్కడికమ్మా చిన్ని అని అడుగుతుంది. గుడికి వెళ్తున్నాను అత్తయ్య, మ్యాడీకి నేను దూరం అయిపోతానేమోనని ఎంతో భయపడ్డాను. కానీ ఆ దేవుడి దయ వల్ల మళ్ళీ నేను మ్యాడీ భార్యగా ఈ ఇంట్లోనే ఉన్నాను. అలా జరిగితే గుడికి వస్తానని మొక్కుకున్నాను అత్తయ్య, అందుకే గుడికి వెళ్ళి నా మొక్కు చెల్లించుకోవడానికి వెళ్తున్నాను అని అనగానే ఇక ప్రమీల, అలాగేనమ్మా, ఈ ఇంట్లో గుడికి వెళ్ళాలనే ఆలోచన ఏ ఒక్కరికి లేదు. పోనీలే, ఈ ఇంటి కోడలువైనా నువ్వైనా గుడికి వెళ్ళి ఇంట్లో వాళ్ళంతా బాగుండాలని కోరుకుంటావు అని ప్రమీల అంటూ ఉంటే, సరే అత్తయ్య వెళ్తాను అని చిన్ని అంటుంది. అది సరేనమ్మా, మరి మ్యాడీ ఎక్కడా అని అనగానే, మ్యాడీ జాగింగ్కి వెళ్ళాడు అత్తయ్య, మ్యాడీ వచ్చేసరికే నేను వస్తాను అని చిన్ని అయితే గుడికి బయలుదేరుతుంది. చిన్ని ఒంటరిగా గుడికి బయలుదేరడం దేవా నాగవల్లి చూస్తూ ఉంటారు. అప్పుడే నాగవల్లి, బావా ఇంతకంటే మంచి ఛాన్స్ ఎప్పుడు దొరకదు. ఆ చిన్ని ఒంటరిగా గుడికి వెళ్తుంది, మనోళ్ళని రమ్మని చెప్పి ఆ చిన్నిని లేపేయమని చెప్పు, ఈ రోజుతో ఆ చిన్ని పీడ విరగడైపోవాలి అని నాగవల్లి చెప్పగానే, అలాగే నాగవల్లి, నేను మన వాళ్ళకి ఎప్పుడో చెప్పాను, ఆ చిన్ని ఎప్పుడు దొరికితే అప్పుడు వేసేయమని, ఈరోజు ఆ చిన్ని చచ్చిపోతుంది అని ఇక దేవా అయితే తన మనుషులకి ఫోన్ చేస్తాడు. ఇక దేవా ఏర్పాటు చేసిన రౌడీలు చిన్నిని చంపడం కోసం దారిలో కాపుగాస్తూ ఉంటారు. ఇక చిన్ని గుడికి వెళ్తూ ఉంటే అప్పుడే రౌడీలు చిన్నికి అడ్డుగా వస్తారు. అది చూసి చిన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏయ్, ఎవరు మీరు, ఎందుకు నాకు అడ్డుగా వచ్చారు అని అనగానే ఇక రౌడీలు, అదే పాప నిన్ను చంపేయడానికే వచ్చాము అని అంటారు. అది విని ఇక చిన్ని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా, నన్ను చంపడం ఏంటి, నేను గుడికి వెళ్ళాలి, గుడి మూసేసే టైం అవుతుంది, నన్ను వెళ్ళనివ్వండి అని చిన్ని అంటూ ఉంటే, వెళ్ళనిస్తాం, మేమే పంపిస్తాం
ఆ దేవుడి దగ్గరికి అని రౌడీలు చిన్ని మీదికి దాడి చేస్తూ ఉంటారు. ఇక చిన్ని అయితే వాళ్ళ నుండి తప్పించుకోవడం కోసం పరిగెడుతూ ఉంటుంది. అలా చిన్ని పరిగెడుతూ ఒక్కసారిగా కింద పడిపోతుంది. దాంతో చిన్ని తలకి గాయమవుతుంది. చిన్ని కింద పడిపోయేసరికే రౌడీలు ఇక చిన్నిని చంపడానికి చిన్ని మీదకే వెళ్తూ ఉంటారు. ఇక చిన్ని మీద చెయ్యి వేయబోతూ ఉంటే అప్పుడే అక్కడికి మ్యాడీ వస్తాడు. మ్యాడీ అక్కడికి రావడం చూసి చిన్ని అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక మ్యాడీ ఎంత ధైర్యం ఉంటే చిన్ని మీదే చెయ్యేస్తారా అని మ్యాడీ ఆ రౌడీలని కొడుతూ ఉంటాడు. ఇక రౌడీలని మ్యాడీ కొట్టేసరికే ఆ దెబ్బలు తట్టుకోలేక రౌడీలు అక్కడ నుండి పారిపోతారు. రౌడీలు పారిపోయాక మ్యాడీ చిన్ని దగ్గరికి వచ్చి, చిన్ని దెబ్బ తగిలిందా అని చిన్ని తలకు ఉన్న గాయాన్ని చూస్తాడు. పద చిన్ని, తలకి గాయమయ్యి చాలా బ్లడ్ పోతుంది, పక్కనే హాస్పిటల్ ఉంది, పద అని చిన్నిని హాస్పిటల్కి తీసుకెళ్ళి చిన్నికి ఫస్ట్ ఎయిడ్ చేసి తలకి కట్టు కట్టించి ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు. మరోపక్క దేవా నాగవల్లి చిన్ని చావు వార్త ఎప్పుడెప్పుడు వినాలా అని చాలా ఎగ్జైట్మెంట్గా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక నాగవల్లి, ఏంటి బావా వాళ్ళు ఇంకా ఫోన్ చేయలేదేంటి అని అనగానే, అదే నాకు అర్థం కావట్లేదు నాగవల్లి అని దేవా అంటాడు. ఆ చిన్ని చావు వార్త ఎప్పుడెప్పుడు వినాలని చాలా ఆతృతగా ఉంది బావా అని అంటూ ఉంటే, కంగారు పడక నాగవల్లి, ఈరోజు ఆ చిన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వదు అని ఇక దేవా చెప్తూ ఉంటాడు. ఇంతలోనే మ్యాడీ చిన్నిని తీసుకొని ఇంటికి వస్తూ ఉంటాడు. అది చూసి దేవా నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. బావా ఒకసారి అలా చూడు అని అనగానే దేవా కూడా చిన్ని మ్యాడీలని చూసి స్టన్ అయిపోతాడు. ఇక నాగవల్లి, ఏంటి బావా చిన్నిని మ్యాడీ తీసుకొస్తున్నాడు, పైగా చిన్ని తలకి గాయం కూడా ఉంది, అంటే మన మనుషులు చిన్నిని చంపబోతూ ఉంటే మ్యాడీ దాన్ని సేవ్ చేసి ఇంటికి తీసుకొచ్చాడా అని అంటూ ఉంటే, అదే నాకు అర్థం కావట్లేదు నాగవల్లి అని దేవా నాగవల్లి ఇక హాల్లోకి వెళ్తారు. మ్యాడీ చిన్నిని ఇంట్లోకి తీసుకురాగానే ప్రమీల చిన్నిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అయ్యో ఏంటమ్మా చిన్ని, తలకి ఆ గాయం ఏంటి అని అనగానే ఇక మ్యాడీ, అదే పెద్దమ్మ, చిన్ని గుడికి వెళ్తూ ఉంటే కొంతమంది రౌడీలు చిన్ని పైన అటాక్ చేశారు అని అంటూ ఉంటే ఇక ప్రమీల వరుణ్ షాక్ అయిపోతారు. అప్పుడే చిన్ని సమయానికి మ్యాడీ వచ్చాడు కాబట్టి ఈరోజు నేను ఇలా మీ ముందున్నాను అత్తయ్య, లేకపోతే ఈ పాటికే అని అంటూ ఉంటే, వద్దమ్మా అలాంటి మాటలు మాట్లాడొద్దు, మ్యాడీ నీకు తోడుగా ఉండగా నిన్ను ఎవ్వరూ ఏం చేయలేరు అని ప్రమీల అంటూ ఉంటుంది. ఇక దేవ నాగవల్లి కూడా బాధపడుతున్నట్టు కంగారు పడుతున్నట్టు నటిస్తూ ఉంటారు. ఏంటన్న మ్యాడీ నీకేమైనా దెబ్బలు తగిలాయా అని అనగానే, నాకేం తగలేదమ్మా, చిన్ని తలకే గాయమైంది అని మ్యాడీ అంటూ ఉంటాడు. అప్పుడే వరుణ్, ఏంటి బావా ఇది, చిన్నికి అంతలా శత్రువులు ఎవరున్నారు, పెళ్ళైన కొత్తలో ఒక్కసారి ఇలాగే అటాక్ అయింది, అప్పుడు కూడా నువ్వే చిన్నిని కాపాడావు, మళ్ళీ ఈరోజు కూడా చిన్నిని చంపడానికి రౌడీలు అటాక్ చేయడం ఏంటి, చిన్నిని ఎవరు అంతలా వెంటాడుతున్నారు అని అనగానే ఇక దేవా నాగవల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక మ్యాడీ, అదే నాకు అర్థం కావట్లేదు బావా, చిన్ని ఎవరికి ఎలాంటి అపకారం చేయదు, అలాంటి చిన్నికి అంత బద్ధ శత్రువులు ఎవరున్నారో అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే ఇక ప్రమీల, సమయానికి నువ్వు వెళ్ళావు కాబట్టి చిన్నికి ఏం కాలేదు నాన్న, లేకపోతే అని అంటూ ఉంటే, పెద్దమ్మ నేనుండగా చిన్ని మీద ఈగ కూడా వాలనివ్వను, తనని కాపాడుకుంటాను అని మ్యాడీ అంటూ ఉంటాడు. ఇక మ్యాడీ అలా అనేసరికే దేవా నాగవల్లి కోపంగా చూస్తూ ఉంటారు. ఇక దేవా, ఏంటి నాగవల్లి, ఆ చిన్నికి అన్నీ ఇలా కలిసి వస్తున్నాయి, మొన్న ఇంట్లో నుండి గెంటేద్దాము అంటే మ్యాడీ అడ్డుకున్నాడు, ఇప్పుడు దాన్ని శాశ్వతంగా చంపేసి దాని పీడ విరగడ చేసుకుందాము అంటే మళ్ళీ మ్యాడీయే ఆ చిన్నిని కాపాడి ఇంటికి తీసుకొచ్చాడు, అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు నాగవల్లి అని అంటూ ఉంటే, ఇప్పుడు
ఆ చిన్ని టైం నడుస్తుంది బావా, అందుకే మనం ఏం చేసినా కలిసి రావడం లేదు. ఇన్నిసార్లు దాని టైం నడిచినప్పుడు ఏదో ఒక సమయంలో మన టైం కూడా నడుస్తుంది. అప్పుడు ఆ చిన్ని చావుని ఎవ్వరూ అడ్డుకోలేరు అని నాగవల్లి అంటూ ఉంటుంది. ఇక రాత్రి కాగానే మ్యాడీ అయితే ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. చిన్ని దెబ్బ తగలడంతో బాగా నిద్రపోతూ ఉంటుంది. మ్యాడీ మాత్రం అర్ధరాత్రి ఒంటరిగా కూర్చొని చిన్ని మీద జరిగిన అటాక్ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఏం జరుగుతుంది, చిన్నికి అంతలా ఎవరు శత్రువులు ఉన్నారు, చిన్ని చనిపోతే ఎవరికి అంత లాభం అని ఇక మ్యాడీ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక ఒక గొంతు వినిపిస్తూ ఉంటుంది. ఏంటి మహి, నీ భార్యకి ఇలా అయినందుకు బాధపడుతున్నావా అని అంటూ ఉంటే ఇక మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఎవరు మాట్లాడేది, మాటలు వినిపిస్తున్నాయి కానీ మనిషి కనిపించరే, ఒకసారి నా ముందుకొచ్చి మాట్లాడండి అని అనగానే ఇక అప్పుడే కావేరి ఆత్మ, నీ ముందే ఉన్నాను మహి, నువ్వే చూడలేకపోతున్నావు అని అనగానే ఇక మహి అయితే చూస్తూ ఉంటాడు. అక్కడే తనకి ఎదురుగా కావేరి ఆత్మ ఉండడం చూసి మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నువ్వు చిన్ని వాళ్ళమ్మ కావేరివి కదా అని అనగానే, అవును బాబు, నేను చిన్ని వాళ్ళమ్మ కావేరి ఆత్మని అని అంటుంది. అది విని మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఎందుకు వచ్చారు, మా అమ్మని చంపి నాకు కన్న తల్లి ప్రేమని దూరం చేశారు, మళ్ళీ ఎందుకు మా ఇంటికి వచ్చారు అని మ్యాడీ అంటూ ఉంటే, చూడు మహి, నువ్వు పొరపాటు పడుతున్నావు, నువ్వు చూసేది నువ్వు నమ్మేదే నిజం అనుకుంటున్నావు. నిజానికి మీ అమ్మ పార్వతిని నేను చంపలేదు బాబు. మీ అమ్మ నేను ఇద్దరం ప్రాణ స్నేహితులం, ఒకరిని విరిచి ఒకరం ఉండేవాళ్ళము కాదు. ఎవరికి చిన్న ఆపదొచ్చినా కూడా తల్లడిల్లిపోయేవాళ్ళం. అలాంటి నా ప్రాణమైన నా స్నేహితురాలు పార్వతిని నేనెందుకు చంపుకుంటాను అని అంటూ ఉంటే, నువ్వు కాకపోతే మా అమ్మని ఎవరు చంపారు, నువ్వు చంపనప్పుడు ఎవరు చంపారో నీకు తెలిసే ఉంటుంది కదా అని మ్యాడీ అనగానే, తెలుసు బాబు, కానీ నేను చెప్తే నువ్వు నమ్మలేవు అని కావేరి ఆత్మ అంటూ ఉంటుంది. ఇక మ్యాడీ, నువ్వే చంపావు కదా, అందుకే ఎవరి పేరు చెప్పలేకపోతున్నావు అని మ్యాడీ అంటూ ఉంటే, లేదు బాబు, మీ అమ్మని చంపేసి అన్యాయంగా ఆ నేరాన్ని నా పైన వేశారు అని కావేరి ఆత్మ అంటుంది. అప్పుడు మ్యాడీ, మరి ఎవరో ఇదంతా చేసింది, వాళ్ళ పేరు చెప్పడానికి ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు, ఆత్మగా వచ్చిందానివి నాకు నిజాలు చెప్పాలి కదా అని మ్యాడీ అంటూ ఉంటే, సరే మహి, నీకు చెప్తున్నాను విను, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. మీ అమ్మని చంపింది ఎవరో కాదు, నీ కన్న తండ్రే మీ అమ్మని చంపేశాడు అని అనగానే మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక కోపంతో, చాలా ఆపు, నువ్వు మా అమ్మని చంపేసి ఆ నేరాన్ని మా నాన్నపైన వేస్తున్నావా, నువ్వు చచ్చావు కాబట్టి నిన్నేం చేయలేకపోతున్నాను, లేకపోతే ఈ మాట అన్నందుకు నేనే నిన్ను చంపేసేవాణ్ణి అని మ్యాడీ అంటూ ఉంటే కావేరి ఆత్మ చాలా బాధపడుతూ ఉంటుంది. మా అమ్మ అంటే మా డాడీకి చాలా ప్రేమ, మా అమ్మ చనిపోయిందని మా డాడీ ఎంతో బాధపడేవారు, అలాంటిది ఆయన భార్యని ఆయన ఎందుకు చంపుకుంటాడు అని ఇక మ్యాడీ అంటూ ఉంటే, అదంతా నాటకం మహి, మీ ముందు మీ నాన్న అలా నటిస్తున్నారంతే అని అనగానే, లేదు, నేను నమ్మను, మా అమ్మని చంపింది మా నాన్న అంటే నేను ఎప్పటికీ నమ్మను అని మ్యాడీ అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఇంకో ఆత్మ అయిన పార్వతి కూడా వస్తుంది. నాన్న మహి అని పిలవగానే ఇక మ్యాడీ అయితే ఒక్కసారిగా ఆ పిలుపు విని ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఈ పిలుపు మా అమ్మ పిలుపు, మా అమ్మ నన్ను అంత ప్రేమగా పిలిచేది, అమ్మ నువ్వు కూడా వచ్చావమ్మా, నాకు ఒకసారి కనిపించమ్మా అని మ్యాడీ ఎమోషనల్ అవుతూ ఉంటే అప్పుడే ఇక మ్యాడీకి ఎదురుగా తన కన్న తల్లి అయిన పార్వతి ఆత్మ కనిపిస్తూ ఉంటుంది. తన కన్న తల్లిని అలా ఆత్మ రూపంలో చూసి మ్యాడీ అయితే ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతాడు. అమ్మ అని ఒక్కసారిగా పార్వతిని హగ్ చేసుకుంటూ ఉంటే పార్వతి ఆత్మ అవ్వడంతో పార్వతిని హగ్ చేసుకోవడం కుదరదు. అది చూసి పార్వతి చాలా బాధపడుతూ, నాన్న మహి, నేనిప్పుడు ఒక గాలిని నాన్న,
నువ్వు నన్ను తాకలేవు, నిన్ను ప్రేమగా తడమలేను అని బాధపడుతూ ఉంటుంది. ఇక అది విని మ్యాడీ కూడా చాలా ఎమోషనల్ అయి బాధపడుతూ ఉంటాడు. అమ్మా, ఏంటమ్మా ఇన్ని రోజులకి నన్ను చూడాలనిపించిందా, ఇప్పుడు నా కోసం వచ్చావా అని అంటూ ఉంటే, నాన్న మ్యాడీ నేనెక్కడున్నా ఈ అమ్మ ఆశీస్సులు నీతోనే ఉంటాయి నాన్న అని ఇక పార్వతి ఆత్మ చెప్తూ ఉంటుంది. అప్పుడే మహి, అమ్మ ఏంటమ్మా చచ్చాక కూడా ఈ కావేరిని నమ్ముతున్నావా, ఇంకా ఈ కావేరితో స్నేహం చేస్తున్నావా అని అంటూ ఉంటే, ఇక పార్వతి చూడన్న బ్రతికున్నప్పుడు నేను కావేరి ప్రాణ స్నేహితులం, చచ్చాక కూడా మేమిద్దరం ప్రాణ స్నేహితులమే, మా స్నేహాన్ని ఎవ్వరు విడదీయలేరు అని అంటూ ఉంటే, అమ్మ నిన్ను చంపిన ఆ కావేరితో నీకేంటమ్మా స్నేహం అని అంటూ ఉంటే, లేదు మహి నన్ను చంపింది కావేరి కాదు, మీ నాన్న, నన్ను కట్టుకున్న భర్తే నన్ను కడతీర్చాడు అని చెప్పగానే మహి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటమ్మా నువ్వు చెప్పేది అని అనగానే, అవును నాన్న, మీ నాన్నే ఆస్తి కోసం నన్ను చంపేశాడు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం, కావేరియే నన్ను చంపింది అని అందరినీ నమ్మించి పాపం తనకి శిక్ష పడేలా చేశాడు. ఇదంతా చేసింది మీ నాన్నే, మీ నాన్న నరరూప రాక్షసుడు, అందరి ముందు మంచిగా నటిస్తూ లోపల చాలా మూర్ఖుడు అని అంటూ ఉంటే, ఇక మ్యాడీ అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. పాపం నన్ను చంపింది మీ నాన్నే అని తెలియక మీ పిన్ని వాణ్ణి గుడ్డిగా నమ్ముతుంది అని ఇక పార్వతి ఆత్మ చెప్తూ ఉంటే, మ్యాడీ అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.